సినిమా మెయిన్గా మా రత్నం మాం కోసమే చూసా. రాజమౌళి బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 5 సంవత్సరాల్లో తీస్తే మా పవన్ కళ్యాణ్ నేనేమన్నా తక్కువ, నేను కూడా పాన్ ఇండియా హీరోనని చెప్పి హరిహరి వీరమల్లు పార్ట్ 1 ఒక్కటే 5 సంవత్సరాలు తీసాడు. సినిమా తీయడంలోనే మా పవన్ అన్న రికార్డ్ పెట్టేశాడు. ఇన్ని రోజులు కష్టపడి తీశారని వెళ్తే మాత్రం బుక్ అయిపోతారు. సినిమా స్టోరీ మాత్రం ఎక్సలెంట్. మా ఆంధ్ర కబంధ హస్తాలు మాత్రం ప్రాణాలు పెట్టి మరీ మ్యూజిక్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఎంట్రీకి థియేటర్ దద్దరిల్లిపోయింది. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో లేచిన ఫ్యాన్స్ ఇంటర్వెల్ దాకా పేపర్లు వేస్తానే ఉన్నారు. సీట్లో ఒక్కడు కూర్చుంటే ఒట్టు. ఒరే ఎందుకురా పేపర్లు వేస్తున్నావు అని పక్కనున్న జన సైనికుని అడిగితే కళ్ళు దొబ్బయ్యా, అక్కడ చూడు పవన్ కళ్యాణ్ చున్నీ వేసుకొని ఎలా ఫైట్ చేస్తున్నాడో అన్నాడు. నేను చూస్తే అక్కడ నిధి అగర్వాల్ ఉంది. ఒరే ఏం తాగి వచ్చావురా అన్న. 100 రూపాయలకి వచ్చి చీప్ లిక్కర్ తాగానన్నా, మా చంద్రబాబే తయారు చేశాడు మంచి ముందు అన్నాడు. జన సైనికులు ఒకటే ఫిక్స్ అయిపోయారు. అక్కడ చున్నీ వేసుకొని ఎవడు కనిపించినా అది పవన్ కళ్యాణే అనుకుంటున్నారు. సునీల్ గాని, బ్రహ్మాజీ గాని, బ్రహ్మానందం గాని, రఘుబాబు గాని, సుబ్రాజ్ గాని, నిధి అగర్వాల్ గాని, విలన్ గాని, హీరోలు గాని ఎవరైనా చున్నీ కనిపిస్తే మాత్రం వాళ్ళు పవన్ కళ్యాణ్ అనే ఫిక్స్ అయిపోయినారు. ఎందుకంటే తాగేస్తున్నారు పాపం, వాళ్ళకి ఎవరో ఏందో కూడా అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చింపేశాడు. సాల్మన్ రాజునే మించిపోయాడు. పాపం చనిపోయిన మా ఎంఎస్ నారాయణ ఎక్కడున్నాడో కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ చూస్తే నాకు మా ఎంఎస్ నారాయణే గుర్తొచ్చాడు. థ్యాంక్ యూ పవన్ అన్న, ఒక్కసారి మా ఎంఎస్ నారాయణని నీ యాక్టింగ్తో గుర్తు చేసినందుకు.